మా అమ్మ బుజ్జి బాల్కనీ ఫార్మింగ్ చూపిస్తారండి. మనకి సిటీలో ఉన్నప్పుడు ఇట్లా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పెంచుకోవాలంటే అస్సలు ప్లేసే ఉండదు కదా! కానీ మొక్కల మీద ఇష్టం ఉన్న వాళ్ళకి పెంచుకోవాలి అని అంటే ఎక్కడైతే ఏంటి వాళ్ళు డెఫినెట్‌గా వేస్ అయితే చూపిస్తారు. మా అమ్మ ప్రూవ్ చేసింది దీన్ని. ఉన్న చిన్న ప్లేస్‌లోనే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే వేసిందనమాట. ఇప్పుడు అవి మనం తినడానికి రెడీ అయ్యాయి. చూస్తుంటే అసలు ఎంత హ్యాపీగా ఉందంటే లిటరల్లీ వాటిని టచ్ చేస్తుంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంది. ఇక్కడ మస్క్ మెలన్ ఇంకా ఒక దోసకాయ అయితే వచ్చింది. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను మీకు ముందు. ఫస్ట్ అయితే ఈ దోసకాయ రెడీ అయిపోయిందనమాట. మనం ఇప్పుడు దీన్ని కోసేద్దాము. నాకు కాల్ చేసి అమ్మ ఎప్పటి నుంచో అది రెడీ అయ్యే టైం నుంచి రా రా వీడియో తీసుకో నువ్వు, ఇంత మంచిగా వచ్చాయి చూడు అని కాల్ చేస్తుంది. ఇంతకు ముందైతే ఆల్రెడీ ఒక మస్క్ మెలన్ వచ్చింది, పండిపోయింది, అమ్మ వాళ్ళు తినేసారు కూడా. అప్పుడు నాకు కాల్ చేసింది రమ్మని, బట్ నాకు ఆ టైంలో కుదరలేదు. సో ఈసారి ఇంకొక సెకండ్ రెడీ అయ్యే టైంకి ఖచ్చితంగా రమ్మని కాల్ చేస్తే నేను వచ్చానన్నమాట. చూడండి బుజ్జి దోసకాయ ఎంత బాగుందో, అసలు ఆ కలర్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా మన ఇంట్లో పండించినవి ఇట్లా నా చేత్తో కట్ చేయడము, అవి తినడము. అసలు అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది కదా! మన ఇంట్లో మనం పెంచుకున్నయి తినడం అంటే. మీరు అనుకోవచ్చు చిన్నయే కదా అవి ఎందుకంత దీనికి వీడియో చేయాలా అని. బట్ ఏమో తెలీదు. ఈ దోసకాయ వెనకాల అయితే ఒక పెద్ద హిస్టరీ ఉందన్నమాట. చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇట్లా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పండిస్తుండే అన్నమాట. ఆ టైంలో అమ్మ చిన్నప్పుడు తోటకి తీసుకెళ్తుండే అన్నమాట అమ్మమ్మ వాళ్ళు. అప్పుడు దోసకాయలు ఏమన్నా పండిపోయినాయి ఉంటే మీరు తినేయండి అని పిల్లలందరికి చెప్తే వాళ్ళు అక్కడే కూర్చుని వాటిని తింటూ దోసకాయలు, దొండకాయలు ఇట్లా పండిపోయినవన్నీ తింటూ కూర్చునే వాళ్ళంట. అమ్మ నాకు ఈ స్టోరీ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది. ఇప్పుడు అమ్మ దోసకాయ చెట్టుని వేసి అది రెడీ అయ్యి తినడానికి వచ్చిన టైంలో నన్ను కాల్ చేసి పిలిచిందనమాట. ఒకప్పుడు తను తినేది, ఇప్పుడు మేము తినడానికి అది వేసిందంటే అదొక డిఫరెంట్ ఫీల్ మాకు. ఇదొక మెమరీ లాగా ఉండిపోతుంది అని నేనైతే వీడియో చేసి పెట్టుకుంటున్నా. అండ్ మీ అందరికి కూడా చూపించాలనిపించింది. చూడండి ఇంకా చిన్న చిన్న మస్క్ మెలన్స్ అయితే రెడీ అవ్వడానికి ఉన్నాయి. ఇంకా టైం పడుతుంది వీటికి. ఇందాక చూపించింది అయితే ఇంకా 1 వీక్ లో మేబీ రెడీ అవ్వచ్చేమో. బట్ అప్పుడు దాకా నేను ఉంటానో లేదో తెలీదు. సో ప్రస్తుతానికైతే మనం దోసకాయ కట్ చేసాం కదా, అది ఎలా ఉంది, స్వీట్ గా ఉందా, చేదుగా ఉందా అనేది నేను కట్ చేసి కూడా చూపిస్తాను ముందు వీడియోలో. అండ్ మీకు కూడా ఇలాగా న్యాచురల్ గా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేసుకోకుండా పెంచుకోవాలి అని అంటే మా అమ్మ ఏ వాటర్ అయితే యూజ్ చేసింది, ఎరువులు ఏమేసింది న్యాచురల్ గా అనేది ముందు వీడియోలో చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ మా ఎదురింటి పాప అయితే ఉరుక్కుంటూ వచ్చేసింది అనమాట. పూలన్నీ కోసుకెళ్ళిపోతుంది వచ్చి, మేము బయటకు ఎప్పుడన్నా మొక్కల దగ్గరకు వస్తే. నేను వీడియో తీస్తున్నా అని పారిపోయి చూడండి ఎలా సిగ్గుపడుతుందో, ఫేస్ అంతా కవర్ చేసేసుకుంది. తర్వాత వెళ్ళి వాటర్ బబుల్స్ అంట తీసుకొచ్చి చూడు చూడు అంటుంది. ఏంటి బబుల్స్ అంటే? ఊదు ఊదు బబుల్స్ తెచ్చింది. ఇట్రా ఎప్పుడు వెళ్ళావు మార్కెట్ కి? ఎప్పుడు సరే, ఇప్పుడు అమ్మ ఏ వాటర్ అయితే పోస్తుందో మీకు చూపిస్తారండి. ఇవైతే బియ్యం కడిగిన నీళ్ళు అన్నమాట. జస్ట్ మనం అన్నం వండే ముందు బియ్యం అయితే కడుగుతాం కదా, ఆ వాటర్ ని ఇట్లా పక్కకి తీసుకుని ఒక 2 days స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. 2 days మనం వండే ముందు వాష్ చేసుకున్న వాటర్ తీసి జస్ట్ పక్కకి స్టోర్ చేసుకుని పెట్టుకుంటే చాలు. మీకు ఎన్ని ప్లాంట్స్ అయితే ఉన్నాయో వాటికి సరిపడంత కావాలంటే ఎక్స్ట్రా వాటర్ అందులో మిక్స్ చేసుకుని అన్నిటికీ సరిపోయేలాగా ఇట్లా మిక్స్ చేసి పోసుకోవాలన్నమాట. అలా స్టోర్ చేసుకుని 2 days ఒకసారి పోసుకుంటే చాలంట.
కొంతమంది మరీ ఎక్కువ వాటర్ అయితే పోసేస్తుంటారు. డైలీ ఫుల్ గా పైకి వాటర్ కనిపించేలాగా పోస్తూ ఉంటారన్నమాట. మరీ ఎక్కువైనా మొక్కలకి వాటర్ కింద నుంచి కుళ్ళిపోతుంది అనమాట, పాడైపోతుంది మొక్క. సో వాటికి ఎంత సరిపడానో అంతే పోయాలి. ఈ బియ్యం కడిగిన నీళ్లు 2 days కి ఒకసారి పోసుకుంటే చాలంట. అండ్ ఎరువులాగా మనకి ఉల్లిపాయ తొక్కలు, గుడ్డు తొక్కలు, బనానా తొక్కలు, ఆలు తొక్కలు, క్యారెట్ తొక్కలు, ఇట్లా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తొక్కలన్నీ తీసుకొచ్చి దీనిలో పడేస్తదమ్మా. అసలు మనం ఏమి కొని కెమికల్స్ అట్లా వేసి పండించాల్సిన అవసరం లేదు. అమ్మ ఇలానే ఇంత బుజ్జి ప్లేస్ లో అవన్నీ వేసి పండించింది అనమాట. అండ్ మా అమ్మకి పెద్ద పెద్ద ఆశలు, కోరికలు ఇట్లా ఏమి ఉండవు అనమాట. తన బిగ్గెస్ట్ డ్రీమ్ ఒక్కటి ఎప్పుడు చెప్తూ ఉంటది, నాకు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి, చుట్టూ నాకు మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ ఉండాలి, నేను మొక్కలు పెంచుకుంటా, నా కుక్క పిల్లల్ని పెంచుకుంటా, చాలు నాకు అని. షీ ఫైండ్స్ హ్యాపీనెస్ ఇన్ దోస్ లిటిల్ థింగ్స్ అనమాట. లెట్స్ మేనిఫెస్ట్ అది తొందరలోనే జరగాలి అని. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో. అమ్మ కొయ్యవా. ఓకే, మనం ఇప్పుడు ఈ బుజ్జి దోసకాయని కట్ చేసి చూద్దామా. నేను రివ్యూ ఇస్తా, స్వీట్ గా ఉందా చేదుగా ఉందా అని. వచ్చింది ఫ్రెష్. చూద్దాం స్వీట్ గా ఉందా చేదుగా ఉందా. చూద్దాం. అస్సలు చేయట్లేదు. గింజలు కూడా తిని చూపిస్తాను. ఇది ఇంకా చిన్నగా ఉంది కదా, పండలేదేమో అనుకున్నాము. కలర్ అయితే ఫుల్ ఎల్లోగా వచ్చేసింది. సరే పండిందని కోసాము. లోపల చేదుగా ఉంటదేమో అని నాకే కొంచెం డౌట్ ఉంది, కానీ మమ్మీ చెప్తుండే ఫ్రెష్ గా పండించాం కదా అసలు చేదు ఉండదు చూడు అని. మస్తు తినేస్తున్నా నేను, కూరలో తినకుండా. దోసకాయ పచ్చడి చేస్తాను మీకు చూపిద్దామా. తింటున్నా. దోసకాయలు తింటారు కూడా, తినొచ్చు, ఏం కాదు, ఉట్టిదే. ఓకేనా. ఇంకా మస్క్ మెలన్ ఒకటి రెడీ అవుతుంది. నేను అప్పటిదాకా ఉంటానో లేదో తెలియదు, చూద్దాం. ఇక్కడ ఇంతకు ముందు ఆల్రెడీ ఒకటి వచ్చేసింది, అది మమ్మీ వాళ్ళు ఆల్రెడీ కోసుకుని తినేసారు, నేను లేను ఇక్కడ. అప్పుడు నేనే కోసేసుకోమన్నా, ఎందుకంటే నా కోసం పాపం చాలా డేస్ నుంచి మమ్మీ వెయిట్ చేసింది అనమాట, రా రా కోద్దాము పండిపోయింది అని. నాకు కుదరలేదు రావడానికి అప్పుడు టైంకి. సో అది బాగా పండిపోయి కింద ఇంకా టచ్ అయిపోతుంది అనమాట, గ్రౌండ్ కి టచ్ అయి పాడైపోతుంది. సరే కోసేసి తినేసేయండి అన్నాను. ఇంకా బాగుందంట, అది కూడా చాలా స్వీట్ గా. నెక్స్ట్ టైం ఇది పండినప్పుడు నేను కాల్ చేయమంటా, చూద్దాం. మ్యాక్స్ రావడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. ఇప్పుడైతే ఈ వీడియో అయితే పెట్టేస్తాను. మిర్చి ఇంకా టొమాటో పచ్చడి ఉందంట, దాంట్లో దోసకాయలు కలిపేస్తే దోసకాయ పచ్చడి. పులిహోరలో తిన్నట్టు చాలా బాగుంటది. ఇది కోస్తామని చేసి ఉంచింది, ఇది కోసిన తర్వాత కలిపి కలిపి చూపిద్దామని. రెండు ఒకటే కమ్మా, ముందుగా అంటే వేరే అంటే. సరే నేను వచ్చానని మమ్మీ పాలన ముద్దపప్పు, పాలన్నం, అబ్బా అబ్బోబ్బోబ్బోబ్బా మళ్ళీ నాకు ఇష్టం. చూడు, నేను ఇంకా తింటా కూర్చుంటా. మీ
గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో అయితే రాబోతుంది. షూట్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసా. స్టే ట్యూన్. బై బాయ్.